హలో అండి, వెల్కమ్ టు షణ్ముఖ్ కుకింగ్ రెసిపీస్. నేను పద్మాని. ఈరోజు స్పెషల్ పాలకూర అనమాట. అసలు చాలా బాగుంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చండి. పిల్లలు ఇష్టపడరు కదండి ఆకుకూర అంటే. దాన్ని ఏ విధంగా చేసుకోవాలంటే ఈ విధంగా చేయండి. చేసినట్టయితే పిల్లలు కర్రీ మొత్తం తినేస్తారు. దీన్ని ఈ విధంగా చేసుకోండి. దీన్ని ఏ విధంగా చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను. ఆ విధంగా చేసుకోండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక 6 కట్టలు పాలకూర కట్టలండి బాగా శుభ్రం చేసి ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి. అలాగే 3 ఉల్లిపాయలు సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. ఒక బాండీలో ఆయిల్ వేసుకొని అందులో మినపప్పు వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని బాగా తాలింపు గింజలు వేగాలండి. 2 మిరపకాయలు కూడా వేసుకోవాలి, ఎండుమిర్చి వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా మగ్గనియాలన్నమాట. అలాగే ఈ పాలకూరని మనం ప్లేట్లోకి పెట్టుకోవాలండి. అలాగే ఉల్లిపాయ ముక్కలు మగ్గుతున్నాయి, ఈ విధంగా మగ్గినాయి కదా. మగ్గిన తర్వాత అందులో పాలకూర ఉంది కదండి, మనం కట్ చేసుకున్నాం కదా, ఆ పాలకూర మొత్తం వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఈ విధంగా వేసేసుకోవాలన్నమాట. వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. అందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. మనము ఎంత సాల్ట్ తినగలుగుతామో అంత సాల్ట్ వేసుకోండి. అలాగే ఒక స్పూను పసుపు వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా ఒకసారి గట్టితో తిప్పుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి కొంచెం మగ్గుతూ ఉంటుంది. పాలకూర ఎంతసేపు పట్టదండి, తొందరగా మగ్గిపోద్ది. ఈ విధంగా మొత్తం కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత బాగా మనం మూత పెట్టుకోవాలి. అందులో కొద్ది కారం వేసుకోవచ్చండి. ముందే వేసుకోవచ్చు, లేకపోతే లాస్ట్లోనన్నా వేసుకోవచ్చు. నేను ముందే వేసేసాను. ఈ కారం కూడా వేసేసుకొని కలుపుకొని పెట్టుకుంటే తొందరగా మగ్గుతుంది కదా అని చెప్పి ఆ విధంగా కలుపుకున్న తర్వాత దాని మీద మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ ఉంచుకోవాలండి. ఉడకనియాలి బాగాను. ఆకు పూర్తిగా మెత్తగా అయిపోద్దండి, ఉడికిన ఎంతసేపు పట్టదు. ఈ విధంగా అయినాక చిన్నులపాయలు ఉన్నాయి కదండి, 2 దంచి అందులో వేసుకోవాలి. అప్పుడు పాలకూర చాలా టేస్ట్ను మంచి సువాసన వస్తుంది. మనకు తినబుద్ధి కాని వాళ్ళకి కూడా తినాలనిపిస్తుంది అండి. ఆ స్మెల్కి అంత బాగుంటుంది అనమాట. ఆ విధంగా ఒకసారి ఎల్లుల్లిపాయ కూడా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని 15 మినిట్స్ అయినాక చూస్తే మనకు ఆయిల్ పైకి వచ్చేస్తుంది, వాటర్ అంతా ఎగిరిపోతుంది అనమాట. ఈ విధంగా అవుతుందనగా కొంచెం సేపు ఒక 5 నిమిషాలు కాసేపు ఉంచేసి తీసేయటమే, అంతేనండి. దీన్ని వేరే బౌల్లోకి తీసుకుందాం. ఈ విధంగా వేరే బౌల్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అసలు ఇది ఎంత రుచిగా ఉంటుందంటే పిల్లలు పూర్తిగా తినేస్తారండి. ఈ విధంగా చేసుకుంటే చపాతీలోకి, రోటీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది.